హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. రేపు గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రిలీజ్ అవబోతుంది కాబట్టి ఈ వీడియోలో మనం మాన్స్టర్ వర్స్ కి సంబంధించి అసలు ఎన్ని టైటన్స్ ఉన్నాయి, అవేంటి అని డిస్కస్ చేద్దాం. మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ ను ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో బేసికల్లీ ఈ యూనివర్స్లో టైటన్స్ అనేవి 4 క్లాసెస్ ఆర్ టైప్స్గా డివైడ్ చేయబడి ఉంటాయి. నంబర్ 1 ఆల్ఫా టైటన్స్, నంబర్ 2 సూపర్ న్యాచురల్ టైటన్స్, నంబర్ 3 రోబోటిక్ టైటన్స్, నంబర్ 4 నాన్ ఆల్ఫా టైటన్స్. అసలు ఆల్ఫా టైటన్స్ అంటే ఏంటి? మాన్స్టర్ వర్స్లో మొత్తం 4 ఆల్ఫా టైటన్స్ ఉన్నాయి. గాడ్జిల్లా, కింగ్ కాంగ్, కింగ్ గిడోరా అండ్ ఫైనలీ మోత్రా. ఆల్ఫా కేటగిరీలో చేరడానికి ఇవి చాలా పవర్ఫుల్ అయి ఉండాలి. నేచురల్గానే వాటికి రూలింగ్ బిహేవియర్ ఉంటుంది. ఆ ఉంటున్న టెరిటరీని రూల్ చేస్తూ ఉంటాయి. అండ్ వీటికి ఆల్ఫా కాల్ కూడా ఉంటుంది. కాల్ అంటే మరేమి కాదు, అదొక రోర్, అంటే గర్జన. ఈ ఆల్ఫా కాల్ అనేది ప్రపంచంలో ఏ మూలున్నా వినిపించేలాగా, లేకపోతే అట్లీస్ట్ ఆ కాల్ని ఫీల్ అయ్యేలాగైనా ఉంటాయి. ఆల్ఫా కాల్స్కి వేరే పర్పసెస్ కూడా ఉంటుంది. లైక్ వేరే టైటన్స్ని నిద్రపుచ్చడానికి అవ్వచ్చు, వేరే టైటన్స్ని చంపడానికి అవ్వచ్చు, లేకపోతే వేరే టైటన్స్కి ఇంకా నేనేరా కింగ్ని అని చెప్పడానికి అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మిగతా టైటన్స్తో కలవడానికి కూడా అవ్వచ్చు. అండ్ బేసికల్లీ ఒక ఆల్ఫా టైటన్ మరొక ఆల్ఫా టైటన్ కాల్కి రెస్పాండ్ అవ్వాలని రూల్ ఏం లేదు. అందుకనే కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో కింగ్ గిడోరా ఆల్ఫా కాల్ ఇచ్చినప్పుడు కింగ్ కాంగ్ అండ్ మోత్రా అసలు ఏ అటాక్ చేయలేదు సిటీస్ మీద. కింగ్ కాంగ్ స్కల్ ఐలాండ్కి రూలర్. ఇప్పుడు గాడ్జిల్లా కాంగ్ మూవీతో హాలో ఎర్త్లో కింగ్ ఎవరు అనేది డిసైడ్ అవుతుంది స్కార్ వర్సెస్ కాంగ్ ఫైట్ అయ్యాక. అండ్ గాడ్జిల్లా, గిడోరా వీటి రెండింటిని కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అని పిలుస్తారు. అందుకే ఆ మూవీలో వీటి రెండింటికి ఫైట్ పడింది. ఇద్దరిలో ఎవరు కింగ్ అని డిసైడ్ చేసేలా. అండ్ మోత్రా వచ్చేసి అఫ్కోర్స్ క్వీన్ ఆఫ్ మాన్స్టర్స్. షిమో కూడా ఆల్ఫా టైటన్ అయినా కాదా అని కొంతమందికి డౌట్ ఉంది. షిమో గురించి వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ సూపర్ న్యాచురల్ టైటన్. సో బేసికల్లీ ఆల్ఫా టైటన్ అండ్ సూపర్ న్యాచురల్ టైటన్ ఈ 2 కేటగిరీస్లో పట్టేది కింగ్ గిడోరా ఒకటే. ఎందుకంటే అసలు ఇది మన ఎర్త్ నుండి వచ్చిన స్పీషీసే కాదు, ఇది ఒక ఏలియన్. ఎర్త్ యొక్క న్యాచురల్ ఆర్డర్లో ప్రాసెస్లో ఎప్పుడు ఇది ఒక భాగం కాదన్నమాట. అందుకే కింగ్ గిడోరా అనేది ఎప్పటికైనా ఎర్త్కి ఒక థ్రెట్టే. గిడోరా ఏలియన్ కావడం వల్లే దానికి ఆ డిఫరెంట్ ఎబిలిటీస్ లైక్ రీజనరేటింగ్ పవర్ ఉండడం, చార్జ్ ఏమీ లేకుండా తనంతట అదే హ్యూజ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం చేస్తూ ఉంటుంది. ఏలియన్స్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా నేను ఏరియా 51 అని ఒక ఆడియో బుక్ విన్నాను. ఏరియా 51 గురించి మీలో కూడా చాలా మంది ఆల్రెడీ వినే ఉంటారు. అమెరికాలో నెవాడా డిసర్ట్లో ఉంటుంది. పైకి ఇది ఒక ఆర్మీ క్యాంప్ అని కవరింగ్ చేస్తూ లోపల ఏలియన్స్ మీద రీసెర్చ్లు చేస్తున్నారని చాలా కాన్స్పిరసీ థియరీస్ కూడా వచ్చాయి. నాకైతే ఇలాంటివి ముందే ఇంట్రెస్ట్. మీకు కూడా ఏరియా 51 గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్స్పిరసీ థియరీస్ తెలుసుకోవాలని ఉంటే కూకు ఎఫ్ఎంలో ఈ ఆడియో బుక్ని వినండి. ఇదే కాదు, అసలు ఎలాంటి థ్రిల్లర్ జానర్తో పాటు డిఫరెంట్ జానర్ ఆఫ్ ఆడియో బుక్స్ 1000కి పైగా ఈ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ 1000+ ఆడియో బుక్స్ని మీరు నెక్స్ట్ 7 days ఫ్రీ ట్రయల్లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. కూకు ఎఫ్ఎం నుండి నెవర్ బిఫోర్ ఆఫర్ ఇది. అసలు ఈ ట్రయల్ ప్యాక్లో ఆడియో బుక్ ఫుల్ లెంత్ ఎపిసోడ్స్ని, లిమిట్లెస్ ప్రీమియం కాంటెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నార్మల్ ఫీచర్స్తో పాటు ప్రీమియం ఫీచర్స్ని కూడా యాక్సెస్ చేయగలం. లైక్ యాడ్ ఫ్రీ కాంటెంట్, కస్టమ్ ప్లేలిస్ట్, ప్రీమియం ఆడియో క్వాలిటీ లాంటివి. అండ్ నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటో తెలుసా? ఆడియో బుక్ వింటూ మనం నోట్స్ రాసుకోవచ్చు ఈ యాప్లో. ఈ 7 days ఫ్రీ ట్రయల్లో మీరు మీ సబ్స్క్రిప్షన్ని ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ 7 days తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే కేవలం నెలకి 99 రూపాయలతో ఈ సబ్స్క్రిప్షన్ని కంటిన్యూ అవ్వగలం. ఇప్పుడు కూకు ఎఫ్ఎం బిగ్గర్ అండ్ బెటర్ కూడా అయింది. ఎవ్రీ మంత్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ యాడ్ అవుతూనే ఉంటుంది. రీసెంట్గానే 20కి పైగా కొత్త బుక్స్ని యాడ్ చేశారు. పెద్ద చిన్న అంత తేడా లేకుండా, అక్కడ ఇక్కడ అని ప్లేస్తో సంబంధం లేకుండా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్న, ఇంట్లో ఉన్న ఈ ఆడియో బుక్స్ని వినొచ్చు. మీకు మొత్తం కాంటెంట్ వినేంత టైం లేకపోతే కుకు ఎఫ్ఎం బైట్స్ ఫీచర్తో 15 minutes లోపలనే క్విక్ ఇన్ఫర్మేషన్ని రాబట్టచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం. ఆ లింక్ని క్లిక్ చేసి కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. నెక్స్ట్ రోబోటిక్ టైటన్స్. న్యాచురల్గా ఫామ్ అవ్వకుండా మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ టైటన్స్ ఈ క్యాడర్లోకి వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ మనం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో చూసిన మెగ్ గాడ్జిల్లా. అండ్ మిగతా మాన్స్టర్స్ ఉంటాయి కదా, ఆల్ఫా కానివి అండ్ చిన్నవి, అవన్నీ కూడా నాన్ ఆల్ఫా టైటన్స్ క్యాడర్లోకి వస్తాయి. సో బేసికల్లీ ఇక్కడి వరకు చూసాక మీకు ఆ క్లాసిఫికేషన్ మీద క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇక్కడతో క్లాసిఫికేషన్ అయింది కాబట్టి, అండ్ ఆల్ఫా టైటన్స్ అయినా గాడ్జిల్లా, కింగ్ కాంగ్, కింగ్ గిడోరా, మోత్రా గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి మిగతా మాన్స్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి లుక్ వేసేద్దాం.
నంబర్ 1 రోడన్. గాడ్జిల్లా vs కాంగ్ మూవీ ఇంట్రోలో కొన్ని మాన్స్టర్స్కి డిఫీటెడ్ అని లేబుల్ వేశారు. అలా అని ఇవి చనిపోయినాయి అని కాదు, కొన్ని ఇంకా బ్రతికే ఉంటాయి. అందులో ఒకటే ఈ రోడన్. వింగ్స్ ఉండి ఫేస్కి బర్డ్ లాగా బీక్ ఉండి వెనకాల 2 కొమ్ముల్లాగా ఉండే ఈ క్రీచర్ వాల్కెనోస్ దగ్గర ఎక్కువ ఉంటుంది. దాని ఫ్రంట్ లిమ్స్ అయినా 2 వింగ్స్ని యూజ్ చేసి నడవగలదు కూడా. రోడన్ చెస్ట్ మీద చాలా స్పైక్స్ ఉంటాయి అండ్ టైల్ ఏమో పెద్దగా ఫ్లాట్గా ఉంటుంది. బాడీ రెడ్ కలర్లో, బీక్ ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ ఈ క్రీచర్ యొక్క లెగ్స్ మోడర్న్ డే బర్డ్స్ని రిప్రజెంట్ చేసేలాగా ఉంటాయి. హౌవర్ ఈ ఫీచర్స్ అన్నీ కూడా నావెల్స్లో డిపిక్ట్ చేసినవి. లైవ్ యాక్షన్కి దీనికి లిటిల్ బిట్ డిఫరెన్సెస్ ఉంటాయి. నంబర్ 2 మ్యూటో. మనకి ఈ మాన్స్టర్వర్స్లో ఇప్పటి వరకు 3 మ్యూటోస్ని చూపించారు. 2014లో వచ్చిన గాడ్జిల్లా మూవీలో ఒక మేల్ మ్యూటో, ఒక ఫీమేల్ మ్యూటోని గాడ్జిల్లా చంపేస్తుంది. ఇంకా మిగిలిండేది క్వీన్ మ్యూటో. వీటిని పారాసైటిక్ టైటన్స్ అని కూడా అంటూ ఉంటారు. యూజువల్గా టైటన్స్ అనేవి వాటి బాడీ నుండి రేడియేషన్ని ఎమిట్ చేస్తాయి కదా. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైటన్స్ రేడియేషన్ని కన్జ్యూమ్ కూడా చేస్తాయి సర్వైవ్ అవ్వడానికి. మ్యూటోస్ అనేవి చనిపోయిన టైటన్ డెడ్ బాడీస్ దగ్గర వాటి యొక్క స్పోర్స్ని లేదా ఎగ్స్ని పెడతాయి. ఇలా పెట్టడం వల్ల ఆ చనిపోయిన టైటన్స్ నుండి ఎమిట్ అవుతున్న రేడియేషన్ వల్ల ఆ ఎగ్స్ ఆర్ స్పోర్స్ అనేవి ఇన్క్యుబేట్ అవుతూ ఉంటాయి. బేసికల్లీ మ్యూటో ఫుల్ ఫామ్ వచ్చేసి మాసివ్ అన్ఐడెంటిఫైడ్ టెరెస్ట్రియల్ ఆర్గానిజం. మోనార్క్ వాళ్ళు ప్రతి టైటన్కి వాటి ఇండివిజువల్ నేమ్స్ని ఇవ్వకముందు మ్యూటో అనే పిలుస్తారు. ఈ క్రీచర్స్కి ఫైనల్గా కూడా ఇండివిజువల్ నేమ్ లేకపోవడంతో మ్యూటో అనే ఉండిపోయింది చివరి వరకు. 6 legs ఉండి హెడ్ ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి ఈ మాన్స్టర్స్కి. ఎర్లీ కాన్సెప్ట్ ఆర్ట్స్లో వింగ్స్ కూడా యాడ్ చేశారు కానీ అవి లైవ్ యాక్షన్లో ఉండలేదు. అండ్ ఫ్యూచర్ మూవీస్లో క్వీన్ మ్యూటో గాడ్జిల్లా వైపు ఉండి ఫైట్ చేసే ఛాన్స్ ఉంది. నంబర్ 3 మెతుసెలా. ఈ టైటన్ ప్లేన్ సైట్లో కెమోఫ్లాగ్ అయిపోయి ఒక రాయిలాగా మౌంటైన్ లాగా ఉంటుంది. అండ్ ఇది యాక్టివ్గా కూడా ఉండదు, ఎప్పుడూ స్లీప్లో హైబర్నేషన్లోనే ఉంటుంది సెంచరీస్ పాటు. కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో గిడోరా యొక్క ఆల్ఫా కాల్తో ఈ టైటన్ లెగుస్తుంది. స్టార్టింగ్లో గిడోరా ఆర్డర్స్ ఫాలో అయినా సరే లాస్ట్కి ద న్యూ ఆల్ఫా అయిన గాడ్జిల్లాకి బౌ చేస్తుంది. కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో మ్యూనిక్ జర్మనీలో ఈ మాన్స్టర్ ఉన్నట్టు చూపించారు. బట్ గాడ్జిల్లా vs కాంగ్ మూవీలో మెతుసెలా అమెజాన్ ఫారెస్ట్కి దగ్గరలో ఎక్కడో ఉందని రివీల్ చేశారు కానీ యాక్చువల్ లొకేషన్ అయితే తెలీదు. నంబర్ 4 స్కైలా. 6 legs ఉన్న ఇన్సెక్ట్ లాంటి టైటన్ ఇది. గాడ్జిల్లా vs కాంగ్ నావెల్కి ప్రీక్వెల్ గ్రాఫిక్ నావెల్ అయిన గాడ్జిల్ డొమినియన్లో రోడన్, బెహెమోత్, మెతుసెలా, క్వీన్ మ్యూటో లాంటి టైటన్స్ అందరూ ఆల్ఫాకి బౌ చేసినా స్కైలా మాత్రం ఆల్ఫాకి అగేన్స్ట్గా రెబెల్ చేస్తుంది. బట్ లేటర్ ఆన్ కాంగ్కి ఆల్ఫాకి ఫైట్ అయినప్పుడు జాయిగా ఎస్కేప్ అయిపోద్ది అనుకోండి. నంబర్ 5 బెహెమోత్. ఈ టైటన్ ఒక మ్యామోత్. గాడ్జిల్లాని ఆల్ఫాగా యాక్సెప్ట్ చేస్తూ ఈ టైటన్ వెళ్ళి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో సెటిల్ అయిపోద్ది. ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మ్యామోత్ నుండి ఎమిట్ అయ్యే రేడియేషన్ వల్ల ఈ టైటన్ ఉండే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంతా గ్రీనరీగా మారిపోతూ ఉంటుంది. డిఫారెస్ట్ అయిన ఏరియాస్ కూడా ఫుల్గా రిస్టోర్ అవ్వడం చూసి సైంటిస్ట్ షాక్ అవుతారు. కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో ఎమ్మా చెప్పుద్ది కదా కొన్ని టైటన్స్ వరల్డ్ని సేవ్ చేస్తాయని, దాంట్లో ఇది కూడా ఒకటి. నంబర్ 6 అముహులోక్. డొమినియన్ నావెల్లో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో సెటిల్ అయ్యి ఉన్న బెహెమోత్ మీదకి ఈ పర్టికులర్ టైటన్ అటాక్ చేస్తుంది. చూడడానికి స్ట్రేంజ్గా బాడీ నిండా ట్రీస్ అండ్ టెంటికల్స్తో ఉన్న ఈ మాన్స్టర్ నుండి బెహెమోత్ని రెస్క్యూ చేయడానికి గాడ్జిల్లానే వచ్చినప్పుడు ఈ టైటన్ ఆల్ఫాకి సరెండర్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోద్ది. బట్ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద ఈవిల్ టైటన్స్ అన్నమాట. నంబర్ 7 టియామట్. ఈ టైటన్ని సీ సర్పెంట్ అని కూడా పిలుస్తారు. గిడోరా ఆల్ఫా కాల్తోనే ఈ మాన్స్టర్ కూడా హైబర్నేషన్ నుండి లెగుస్తుంది. బేబిలాన్ మైథాలజీ ప్రకారం ఈ మాన్స్టర్కి ఓషన్ గాడెస్ అని నేమ్ని పెట్టారు. ఈ మాన్స్టర్ ఒక స్ట్రాంగ్ యాసిడ్ని స్పిట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల గాడ్జిల్లా బ్లైండ్ కూడా అయిపోగలదు. గాడ్జిల్లాకి మంచి టఫ్ ఫైట్ ఇచ్చినా సరే లాస్ట్కి ఓడిపోయి సరెండర్ అయిపోద్ది. నంబర్ 8 నకీకా. ఆక్టోపస్ లాగా ఉండే ఈ టైటన్ కూడా కింగ్ ఆఫ్ మాన్స్టర్ మూవీలో సినారియో వల్లే యాక్టివేట్ అవుద్ది. అయితే హ్యూమన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయిన డొమినియన్ క్యాప్చర్లో ఉన్న ఈ టైటన్ని గాడ్జిల్లాయే రెస్క్యూ చేస్తుంది. నంబర్ 9 డ్రాగన్ టైటన్. మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్ సిరీస్లో ఈ పర్టికులర్ మాన్స్టర్ని అబ్జర్వ్ చేయొచ్చు. చూడడానికి డ్రాగన్కి, బ్యాట్కి దగ్గరగా పోలికలతో ఉన్న ఈ క్రీచర్ మౌత్ నుండి ఒక గూ లాంటి సబ్స్టెన్స్ రావటాన్ని మనం ఆ సిరీస్లో చూడొచ్చు. నంబర్ 10 ఎండోస్వార్మర్ ఇన్సెక్ట్స్. ఇవి లార్జ్ సైజ్ క్రాలింగ్ ఇన్సెక్ట్స్ లాగా ఉంటాయి. వీటిని కూడా లెగసీ ఆఫ్ మాన్స్టర్స్లో చూపించారు. దేన్నైనా ఫ్రీజ్ చేయగలిగే ఫ్రాస్ట్ వార్క్, లార్జ్ సైజ్ అడవి పందులాగా ఉండే బ్రాంబుల్ బోర్, లార్జ్ సైజ్ క్రాబ్ లాగా ఉండే మ్యాంటిల్ క్లా, వీటన్నిటినీ కూడా మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సిరీస్లో చూడొచ్చు. ఇప్పుడు మనం గాడ్జిల్లా కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూడబోయే ఇంపార్టెంట్ టైటన్స్ వచ్చేసి స్కార్ కింగ్. ఆల్రెడీ ట్రైలర్లో చూసే ఉంటారు. కాంగ్ స్పీషీస్కి చెందిన వాడే అండ్ ఇంకో చిన్న కాంగ్ నేమ్ సుకో. అండ్ ఫైనలీ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైటన్ షిమో.
ఇందాక చెప్పాను కదా వీడియోలో ఎండింగ్లో మాట్లాడుకుందాం దీన్ని సపరేట్గా అని. సో షిమోని మదర్ ఆఫ్ ఆల్ మాన్స్టర్స్ అని పిలుస్తూ ఉంటారు. షిమో ముందు ఆల్ఫా లేదు, బీటా లేదు, గామా లేదు, ఎవరైనా పిల్లబచ్చగాలే. ఈ టైటన్ నేచర్తో ఓరియంట్ అయి ఉండి ఎర్త్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. పెద్దగా యాక్టివ్గా కూడా ఉండదు. ఎప్పుడైనా ఎర్త్కి మదర్ నేచర్కి తన అవసరం ఉంది అంటేనే ఎమర్జ్ అవుద్ది. ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పుడు ఎర్త్ ఐస్ ఏజ్లో ఉండేది కదా, అలా ఎర్త్ని ఐస్ ఏజ్లా పెట్టిందే షిమో అంట. షిమో మౌత్ నుండి వచ్చే బ్రీత్ ఒక ప్లానెట్ మొత్తాన్ని ఐస్ ఏజ్లోకి తీసుకెళ్ళిపోగలదు, అంత పవర్ఫుల్. సో అలా ఎర్త్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ కింగ్ గిడోరా కూడా ఎర్త్ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పి గిడోరాని ఐస్లో పెట్టింది కూడా షిమోనే అని చెప్తూ ఉంటారు. ప్రెజెంట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎర్త్ అంతా టెంపరేచర్స్ రేజ్ అవుతూ ఉండడం వల్ల మళ్ళీ షిమో ఎమర్జ్ అయ్యి బయటికి వచ్చి ఎర్త్ని ఐస్ ఏజ్లోకి తీసుకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటి పవర్ఫుల్ అండ్ మదర్ టైటన్ని ఆ స్కార్ కింగ్ గడు తెలివిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. సమ్ ఏదో సూపర్ఫిషియల్ క్రిస్టల్ యూజ్ చేస్తాడు అనుకుంటా. అది మనకి మూవీ చూసే కానీ అర్థం అవుద్ది షిమోని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు ఏంటి అనేది. సో స్కార్ కింగ్ని తన కంట్రోల్లో ఉన్న షిమోని గాడ్జిల్లా అండ్ కాంగ్ కలిసి ఫేస్ చేస్తారు. ఆల్మోస్ట్ గాడ్జిల్లాకి డబుల్ ట్రిపుల్ సైజ్లో ఉంటుంది షిమో. మేబీ ఆ విజువల్స్ వర్త్ ఉంటాయి చూడడానికి అనుకుంటున్నా. కాంగ్ స్కల్ ఐలాండ్లో చూసిన మాన్స్టర్స్ లిస్ట్ మాట్లాడుకున్నట్టయితే స్కల్ క్రాలర్స్ అండ్ స్కల్ డెవిల్స్, బ్యాంబూ స్టెమ్స్ లాంటి లెగ్స్తో ఉండే పెద్ద స్పైడర్స్, లాంగ్ లెగ్స్. నెక్స్ట్ డైనోసర్స్ అండ్ వాటిలో రకాలు, బఫెలో లాగుండే స్కెర్ బఫెలో, వాటర్లో కనిపించిన మైర్ స్క్విడ్ అండ్ స్పోర్ మ్యాంటిస్ ఉన్నాయి. టైగర్ లాగుండే స్పైన్ ప్రాలర్, చాలా మైథాలజీస్లో డెపిక్ట్ చేసిన క్రాకన్ లేక్ మాన్స్టర్ చూడడానికి లార్జ్ సైజ్ వాస్ప్ లాగా ఉండే, స్నేర్ హంటర్ చూడడానికి వ్యాంపైర్ బ్యాట్ లాగా ఉండే, క్యామజార్డ్స్ రెప్టైల్ అండ్ లిజర్డ్ పోలికలతో ఉండే డాగ్, ఫెదర్ సర్పెంట్ గాడ్ అని పిలువబడే క్వెట్జకాల్ట్. మార్వెల్ స్టూడియోస్ బ్లాక్ పాంథర్ వకాండా ఫర్ ఎవర్ మూవీలో నేమర్ని కూడా ఫెదర్ సర్పెంట్ గాడ్ అనే పిలుస్తారు కదా. సో మేబీ ఆ ట్రైబ్ అండ్ కల్చర్కి దగ్గరగా ఉంటుంది అనుకుంటా ఈ మాన్స్టర్. స్వాంప్ అండ్ బురదలో ఉండే బనీప్ అండ్ ఆబిడాన్. అండ్ మౌంట్ ఫూజీ జపాన్లో ఉన్న 8 హెడ్స్ ఉన్న స్నేక్ లాంటి మాన్స్టర్ అయిన యమాటో నోఆర్చి. నెక్స్ట్ సెక్మెట్, బెపోమెట్, మెర్మైడ్ని పోలున్న మార్జియర్, ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పుకుంటూ పోతే మార్వెల్ కామిక్స్లో క్యారెక్టర్స్ లాగే వస్తూనే ఉంటాయి. సో యా, ఈ వీడియో చేయడానికి అయితే లాట్ ఆఫ్ రీసెర్చ్ చేసాం గైస్. సో అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.